హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకల్లో మందు మాంసంతో పాటు కేసులు కూడా మోతమోగిపోయాయి. ఆదివారం రాత్రి 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు యుద్ధం తరుముకొస్తున్నట్టు భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో కలిపి 3258 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్లో 1500కు పైగా కేసులు నమోదవగా సైబరాబాద్లో 1241 కేసులు రికార్డయ్యాయి. రాచకొండ పరిధిలో 517 మందిపై కేసులు పెట్టారు. సైబరాబాద్ పరిధిలో తప్పతాగి వాహనాలు నడిపిన 2 మహిళలు కూడా అడ్డంగా బుక్కయ్యారు. మొత్తం 1239 మందిపై కేసులు నమోదు చేశారు. 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీలో పోలీసులతో పలుచోట్ల వాహనదారులు వాగ్వాదానికి దిగారు. తాము తాగలేదని కొందరు, తక్కువ తాగినా మీటర్ ఎక్కువ చూపుతోందని కొందరు తగువు పెట్టుకున్నారు. న్యూ ఇయర్ తొలి రోజున కూడా తాగనివ్వరా అంటూ కొందరు ఫైర్ అయ్యారు. డబ్బులు మందుకే సరిపోయాయని, జరిమానా కట్టేదెలా అని మరికొందరు వాపోయారు. బంజారాహిల్స్, మణికొండ, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బేగంపేట్ ఎక్కడ చూసినా బ్రీత్ ఎనలైజర్ టెస్టు దృశ్యాలే కనిపించాయి. పోలీసులు నిర్దాక్షిణ్యంగా పరీక్షలు చేసి బండ్లను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తికి ఏకంగా 544 పాయింట్లు, మరో వ్యక్తికి 484 పాయింట్లు రావడం కలకలం రేపింది. పట్టుబడిన వారిలో 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న వారు 382 మంది ఉండగా 26 సంవత్సరాల నుంచి 35 వయసున్న వారు 536 మంది ఉన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా మియాపూర్లో 253 కేసులు నమోదయ్యాయి. డ్రగ్ కిట్తో టెస్టులు చేసినప్పటికీ ఎలాంటి కేసులు నమోదు కాలేదు. న్యూసెన్స్, ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.